శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం ఐనవిలి గ్రామం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. వ్యాస మహర్షి తన దక్షిణాది పర్యటన ప్రారంభంలో పార్వతీపుత్రుడిని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని మరియు ఈ యుగంలో సిద్ధి వినాయకుడు తన భక్తుల కోరికలను తీర్చగలడని మరొక కథనం. ఎత్తైన ప్రాంతం ఈ వినాయక దేవాలయం దక్షిణాభిముఖంగా విగ్రహంతో ఉంటుంది. 2 గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుణ్ణి మరియు తూర్పు నుండి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించవచ్చు. అదే ప్రాంతంలో అదే ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి శ్రీ కేశవ స్వామితో కొలువై ఉన్నారు. ప్రక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. ఆ ప్రక్కనే శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్ర పాలకులు ఉన్నారు. ప్రతి నెల చవితి, దశమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి, నవరాత్రులు, కార్తీక మాసం, సంక్రాంతి నాడు ప్రభ పండగ, శివరాత్రి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. శైవాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనలు నిర్వహిస్తారు. శాస్త్ర ప్రకారం నిత్యం అభిషేకం చేస్తారు. తన భక్తుల కోరికలను త్వరగా తీర్చే సిద్ధి వినాయకుడిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి సుదూర దూర ప్రాంతముల నుండి వేలాది మంది ప్రజలు ఆలయానికి తరలివస్తారు. కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉంచిన గణపతి గుడి వద్ద భక్తులు పూజలు చేస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు. ఇది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం మరియు ఆచారం. ఈ దేవుని పేరు మీద వాగ్దానం చేయడం చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని పూర్వపు దేవతో స్థాపించారని మన ప్రజల విశ్వాసం. కాలక్రమేణా పెద్దాపురం పాలకులు పునర్నిర్మాణం చేసి మరియు అభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఐనవిల్లిలోని సిద్ధి వినాయకుడు స్వయంభువుడు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ ఐనవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థల పురాణం. ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. ఈ క్షేత్రంలో వినాయకుడు కాణిపాకం కంటే పూర్వం నుంచే ఇక్కడ కొలువై ఉన్నాడని పురాణ కథనం. అసలు కాణిపాకంలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడ సిద్ధి వినాయకుడే కారణమని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపనావదులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన స్వర్ణ గణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నాడు.
యాగం చివరిలో అనుకున్న ప్రకారమే యాగం నిర్వహిస్తుండగా పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండమతో అందుకోవాలని ఆ మల్లాది బాపనావదులు వినాయకుడిని వేడుకున్నారు. పరమ భక్తుడైన మల్లాది బాపనావదుల కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడు అక్కడ వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేళన మాట్లాడారు. దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి, చెవిటి, మూగవాళ్ళుగా పుడతారని ఆ వినాయకుడి శాపం పెట్టాడు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించాల్సిందిగా వేడుకున్నారు. కరుణామయుడైన వినాయకుడు, మీ వల్ల నా స్వయంభు విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని, అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులవుతారని చెప్పాడు. అటుపై అక్కడ పండితులు విన్నపం మేరకు స్వామివారు ఐనవిల్లో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయాడు. ఆ ముగ్గురే తరువాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెవిటి, మగవారిగా జన్మించారని చెబుతారు. అలా ఐనవిల్లి సిద్ధి వినాయకుడి కాణిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్నట్టుగా స్థానిక పురాణ కథనం. ఇదిలా ఉండగా దక్షిణాపతి తాను యాగం ప్రారంభించే ముందే ఇక్కడ వినాయకుడిని ప్రారంభించినట్లు కూడా చెబుతారు. ప్రతి ఏటా జరిగే వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ గ్రామ ప్రజలు అలాగే దేవాదాయ శాఖ వారు ఎంతో కనుల విందుగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఐనవిలి గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నది. సమీప నగరమైన అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజమండ్రి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 54 కిలోమీటర్లు. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా